క్రికెట్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రన్అట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ క్వైట్ ఈ ఆజం ట్రోఫీలో భాగంగా పెషవార్తో జరుగుతున్న మ్యాచ్లో సిఎల్ కోర్టు బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రన్అట్ అయ్యాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పేష్వార్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఖాన్ వేసిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేశాడు. ఈ బంతిని అందుకున్న బౌలర్ అమీర్ ఖాన్ వికెట్ల వైపు బలంగా విసిరాడు. బంతి తాకుతుందో ఏమో అని బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ తన కుడి కాలును షేకి లేపుతూ జంప్ చేశాడు. దాంతో బంతి వికెట్లను తాకింది. వెంటనే పెష్వార్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించగా బంతి స్టంప్స్ ను తాకే సమయంలో మొహమ్మద్ వాలీద్ గాల్లో ఉన్నాడు. గాయాన్ని తప్పించుకునేందుకు అతను జంపు చేయగా అది అతనికి చేటు చేసింది. అయితే ఈ డిస్మిసల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాటర్ క్రీజులో ఉండగానే బంతిని విసిరాల్సిన అవసరం ఏముంది అని, ఇది బౌలర్ తప్పిదమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో సరైన రూల్స్ లేవని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ క్రికెట్లో అయితే బౌలర్ లెవెల్ 1 తప్పిదం చేశాడని చర్యలు తీసుకునేవారని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.